లయ ప్రధానమైన సంగీతానికి పెట్టింది పేరు సత్యం గారు. డోలక్ మీద స్వరరచన చేసేటువంటి స్వరకర్తల్లో ఆయనే మొదటివారేమో. రిథమ్ సెక్షన్కి ఆయన రారాజు, కానీ మెలడీ సెక్షన్ మీదే ఆయనకి విపరీతమైనటువంటి మోజు. 40 సంవత్సరాల క్రితం నవశక్తి వారు నిర్మించిన నీడలేని ఆడది చిత్రంలో తొలివలపే తీయనిది అన్న పాటను సత్యం గారి లయ మాధుర్యాలకు మెచ్చుతునకగా చెప్పుకోవచ్చు. 40 ఏళ్ల క్రితం ఈ పాటని బాలుగారితో కలిసి పాడింది సుశీలమ్మ గారైతే ఈరోజు ఆ పాటని పాడబోతుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మాళవిక. తీయనిది మదిలో ఎన్నడు మాయనిది, తొలివలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది, నీ కొరకే దాచినది వేరెవరో దోచనిది, తొలివలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది. సొగసుగల చిన్నది బిగి కౌగిలిలో ఒదిగున్నది, పొగరు సొగసుగల చిన్నది బిగి కౌగిలిలో ఒదిగున్నది, ఈ విసురు ఎక్కడిది నీ జతలోనే నేర్చినది, తొలివలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది. కనులు కలలు కలబోయని నీలో సగమై పెనవేయని, కనులు కలలు కలబోయని నీలో సగమై పెనవేయని, కలకాలం ఈ ప్రళయం నిలవాలి మన కోసం, తొలివలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది, నీ కొరకే దాచినది వేరెవరు దోచనిది, తొలివలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది. అట్లా నవ్వుతూ వస్తే ఏంటంటే ఏదో కాదు దొంగకు తేలిగుట్టినట్టుంది. అవునమ్మా, ఇంతకుముందు పాట గురించి అన్నీ చెప్పి రాసిన వారి గురించి చెప్పలేదే? అంటే అన్నీ నేను చెప్తే బాగుండదని నెంజు నక్కరి అమ్మా, రాసినారే నారాయణ రెడ్డి గారు రాసిన పాటే. ఇందులో పెద్దగా చెప్పేది ఏం లేదు, లవ్లీ సాంగ్ కదా, ఎంత రిథమాటిక్గా ఉంటుందో అంత మాధుర్య ప్రధానంగా కూడా ఉంటుందన్నమాట పాట.
దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మా నాన్నగారికి, సత్యం గారికి, ఆయన చాలా తమాషగా ఒక చిన్న చిప్ తీసుకుంటాడు, దాన్ని డెవలప్ చేస్తారు. మనం ఏదైనా అడిగామనుకోండి, ఇది కదా అంటే మిగతా వాళ్ళు చేయలేదనా అని మిగతా వాళ్ళు ఏం చేశారో 1,00,000 ఎకరు పెడతారు. దిస్ ఇస్ నథింగ్ బట్ కోరా కాగజ్ థా ఏ మన మేరా తొలి వలపే తీయనిది, అలా ల్యాండింగ్ నోట్ నుంచి వేరే, అక్కడి నుంచి మళ్ళీ వేరే అయిపోతుంది అనమాట. అలాగే ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇంటెలిజెంట్, కన్నింగ్లీ ఇంటెలిజెంట్. అది మా పాలిటి వరం అనమాట. ఎంత పాడుతున్నప్పుడే ఎంత ఎమోషనల్గా ఉంటుందో. వీడి 3rd జనరేషన్ సింగర్, తను పాడుతున్నప్పుడు కూడా ఐ కుడ్ సీ హౌ మచ్ షీ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ది ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో వెరీ వెరీ నైస్లీ డన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సాంగ్ అగైన్ టు బి సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాళవిక, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ బాలు గారితో పాటు ఈ స్టేజ్ షేర్ చేస్తూ పాట పాడడం? నిజంగా అంకుల్ చెప్పినట్టు ఇవన్నీ మాకు ఒక లైబ్రరీకి వెళ్ళిపోయి పాత మంచి మంచి పుస్తకాలు మేము మిస్ అయిపోయినవన్నీ తీసి చదువుకుంటున్నట్టు, మాకు తెలియని పాటలన్నీ స్వరాభిషేకం వల్ల నేర్చుకోవడం, సీనియర్ సింగర్స్ అందరితో కలిసి పాడడం, ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంకుల్ చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా మీకు, అంటే మ్యూజిషియన్స్తో కలిసి పనిచేయడం ఎంత మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది మేము ఈ కాలం వాళ్ళు అది మిస్ అవుతూ ఉంటాం కదా. త్రూ స్వరాభిషేకం మాకు వాళ్ళందరితో కలిసి, అంటే లైవ్ రికార్డింగ్ చేస్తున్నట్టుగా ఒక పాటకి ఎంతసేపు కష్టపడితే ఆ 5 నిమిషాలు ప్రజెంట్ చేయగలుగుతాం. త్రూ దిస్ వీఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దాట్. సో స్వరాభిషేకం పెద్దలందరికీ ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతా బాగుందమ్మా, కానీ నువ్వు బాలు గారిని అంకుల్ అని పిలవడం నాకు నచ్చలేదు. ఇలా పిలిస్తే రేపో మాపో నన్ను ఆంటీ అని కూడా పిలుస్తావు. ఇది ఇంత బుడితిగా ఉన్నప్పుడు పాడితే తీగల పాడడానికి వచ్చింది. ఇప్పుడు పెళ్ళయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత బుడితి కూడా స్వరాభిషేకానికి ఇలా సరఫరా చేసేస్తూ ఉంటారు. నేను తలకి ఇలా నల్లగా రంగులు వేసేసుకొని మీలాగా ఎవరు యంగ్గా ఉండిపో. సార్, నేను ఇంకా తలకి రంగులు వేసుకోవట్లేదు. మరి దేనికి రంగులు వేస్తున్నావు? విగ్గుకి రంగులు వేస్తున్నాను. దట్స్ సుమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాళవిక. నోరు మూసుకొని ఉండొచ్చు కదా నేను.